అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల, ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి, కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే, ఇటీవల కాలంలో అదే పిలిపించాం P4. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దేనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ 2 అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ 2 వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్, సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం.
భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు జరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2047 విజన్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047. వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి, జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి. పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఇక్కడ వచ్చాం, లాట్ ఆఫ్ ఫన్. ఎప్పుడు 24 గంటల పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోంచేయడం, కలిసి ఉండడం. రూములు లేవు, మనుషులు ఎక్కువ ఉన్నారు, కానీ షేరింగ్, దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్. మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి, వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి కందులవారిపల్లి, చంద్రమాపురం, రంగంపేట ఇవన్నీ కూడా 3 పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం.
ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది, ఆవిడ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్టాచ్యురేషన్తో పెన్షన్లు, రేషన్ కార్డులు, దీపం కనెక్షన్, ఇవన్నీ కూడా పూర్తి చేశాం. అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు లేని వాళ్ళందరూ గుర్తించాం. 247 ఇళ్ళు కావాలి. కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి, 187 మందికి ఇంటి జాగాలు కూడా లేవు. 1 ఇయర్ టైం ఇచ్చాను. 2+1 కానీ 1+1 కానీ, లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే, ఇప్పుడంతా రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతోంది కాబట్టి అవి కంప్లీట్ చేయమని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం బాధ్యతగా తీసుకుని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడే ఒక వాటర్ అంతా కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండే OHR ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, అది కందలేరు నుంచి ఇవ్వడమా ఈ ఏరియాకు కూడా, లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి ఇవ్వాలన్నా, ఇవన్నీ ఇస్తాం. ఈ 2 అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం సిమెంట్ రోడ్లన్నీ, ఊర్లలో సిమెంట్ రోడ్లు రావడం, ఇక్కడి నుంచి నేరుగా 10 పుట్ల బయలుకి రోడ్డు రావడం, సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేటకు కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం, అది చేయగలిగితే ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి. డ్రైనేజెస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం. డ్రైనేజీలో వచ్చినటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, మురుగు కాలువలో వచ్చే నీళ్ళన్నీ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం. చెత్త కలెక్ట్ చేయడం 100% చేస్తున్నాం. దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేసాం. 1 డ్రై, 2 పొడి. పొడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తాం. డ్రై చెత్త నుంచి సర్క్యులర్ ఎకానమీకి ఏం పోతాయి, 50% సర్క్యులర్ ఎకానమీ పోతాయి. సర్క్యులర్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలిన 50% ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసిపోయి పవర్ జనరేషన్ చేసి దగ్గరికి పంపిస్తాం. సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి, రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్ళన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్ళు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్ళు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందిరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకి నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా, మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి, +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం. ఇది 3 మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 TMC నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా
లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, నారావారిపల్లి కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండే వాళ్ళని వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 months చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను, ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకొని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నిన్నే నేను సబ్స్టేషన్ కూడా ఇనాగరేట్ చేశాం. 2 నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోలార్ ఇస్తాం. అది వాళ్ళు వాడుకునేది మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు మనం వాళ్ళకి పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉండదు. అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. 3వది నేచురల్ ఫార్మింగ్. ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం. ఇక్కడ పండించిన పంటలని తిరుపతి పంపిస్తాం, రైతు బజార్లు పంపిస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు పండించాడు, ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకొక పక్క డైరీ చెప్పాను నేను. డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇది కూడా ఓస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 63% సక్సెస్ అయింది. ఇది 70-80% కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది. రెండోది ఆవరేజ్ ప్రొడక్షన్ 5.7 లీటర్స్ ఉంటే ఇప్పుడు 8.8 లీటర్స్ పెరిగింది. మోర్ దెన్ 33% ప్రొడక్టివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇక్కడ సేద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం పక్కనే పెట్టారు, ఒకసారి మీరు చూసుంటారు. అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు. ప్రకృతి సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి. అది కూడా తయారు చేస్తాం. ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నా, సో దట్ అడవుల్లో పడే నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా
అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలను పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం. సో దట్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, కంటిన్యూస్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ దగ్గరనే ఒక 200 స్టేషన్స్ కానీ 250 స్టేషన్స్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది. ఒక 8 నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కూడా ఇక్కడ ప్రారంభించాం. అది కూడా స్టార్ట్ చేశాం. ఇప్పుడు డాక్రా సంఘాలే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం. ఇంకొక పక్క కేర్ అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి అవన్నీ కరెక్ట్ చేస్తారు. అది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, జనాభా తగ్గిపోతున్నారు. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో యంగ్ కపుల్ అంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం. ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం. మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం. అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే 1 ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం, ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం, అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి రూరల్ మండలం అన్ని హోమ్ స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆతిథ్యం ఇస్తారు. మీరు అవన్నీ కూడా చేస్తాం. తిరుపతిలో 20 చెరువులు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పాను, అవన్నీ డెవలప్ చేయాలి. అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ చెరువు అది. పేరూరు ఉంది. పేరూరే కాదు, మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం. తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్. విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్. విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్. ఈ 3 ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం. తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యం ఒకటి ఉండదు. దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి. మొన్నే సెట్టిపల్లి ఇష్యూ సార్ట్అవుట్ చేశాం. రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. 25 ఎకరాలు 27 ఎకరాలు భూమి మొన్నే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం, స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం. ఇందులో కూడా ఒక 90 ఎకరాలు వస్తుంది. అక్కడ హోటల్స్కి ఇస్తాం, వర్క్ స్టేషన్స్, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. అందుకే చాలా గందరగోళం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు. ఒక విధంగా చేయాలంటే ఒక కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చా. 1 ఇయర్ ₹1 అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో క్యూఆర్ కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం.
ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా. చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ 9న నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనమంటున్నా, కలెక్టర్లకు ఫోకస్ చేయమంటున్నా. జాయింట్ కలెక్టర్ is meant only for this purpose. ఈ 1 year no other work, that is the duty of జాయింట్ కలెక్టర్. అన్నీ చేస్తాం. వస్తుంది